భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన ఒక వయసులో ఉన్నటువంటి ఒక 4-5 మిత్రులు, ఫ్రెండ్స్, సెలవులో హాయిగా గడుపుదామనుకొని ఒక కొత్త చోట్లను చూడాలి, కొత్త ప్లేసులకు వెళ్ళాలి, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవితాలని ఎలాంటి ప్రమాదంలో పడేసుకున్నారు, ఆ ట్రిప్ వాళ్ళని ఎలాంటి ప్రమాదంలో ముంచెత్తింది అన్నది మీకు తెలియచేయడానికే ఈ రియల్ స్టోరీని మీ ముందుకి కథగా మార్చి తీసుకొస్తున్నానండి. ఈ సంఘటన 2009లో మా విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో జరిగిందండి. బొబ్బిలికి చెందిన వ్యక్తుల మధ్య జరిగింది. తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో, వాళ్ళకేం జరిగిందో తెలుసుకుందామండి. రవి, వెంకట్, కిరణ్, స్నేహ, పూజ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వీళ్ళు 5 చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. మంచి ఫ్రెండ్స్. 3rd ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. సరదాగా ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దాం, బాగుంటుంది అంది స్నేహ. అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు ఊళ్ళు కాదు కానీ ఏదైనా హాంటెడ్ ప్లేస్కి వెళ్దాం, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నారు ఒకరు. అందరూ సరే అన్నారు. పూజ మాత్రం నేను రాను, నాకు భయం అంది. భయం లేదు, ఏం లేదు, మేమందరం ఉన్నాం కదా అన్నాడు కిరణ్. సరే ఎక్కడికి వెళ్దాం ప్లాన్ చేసుకున్నారు. అదంతా నేను చూసుకుంటా అన్నాడు వెంకట్ ఏర్పాట్ల గురించి. ఇలాంటి థ్రిల్లింగ్ సస్పెన్స్ విషయాలంటే వెంకట్కి చాలా ఇష్టం. మొత్తానికి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే రోడ్లో ఒక ఊర్లో ఒక ఫామ్ హౌస్ ఉందని, అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని భయంకరమైన సంఘటనలు ఎదుర్కొన్నామని అతని కజిన్ చెప్పాడు. అక్కడ వివరాలన్నీ అతని ద్వారా తెలుసుకుని అక్కడికి వెళ్ళి రావడానికి వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్లో కావలసినవన్నీ కొనుక్కుని ఉదయాన్నే స్టార్ట్ అయ్యారు. కారులో సరదాగా జోక్స్ వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ హ్యాపీగా సాగసాగింది ప్రయాణం. సాయంత్రం 4కి అక్కడికి చేరుకున్నారు. ప్రయాణంలో ఎటువంటి సంఘటనలు, ఎటువంటి ఇబ్బందులు చోటు చేసుకోకపోవడంతో అందరూ హుషారుగానే ఉన్నారు. అందరికంటే ముందు వెంకట్ కారు దిగి ఆ ఫామ్ హౌస్ని తదేకంగా చూస్తూ, వావ్ ఏముందరా అన్నాడు. ఎవరు కట్టించారో కానీ భలే టేస్ట్ అనగానే, ఏం టేస్టు నీ మొహం, ఇంత పెద్ద బిల్డింగ్ ఈ అడవిలో కట్టారు, అదే సిటీలో అయితే ఎంత బాగుండేదో అంది పూజ. సిటీలో ఉంటే అది ఫామ్ హౌస్ అవ్వదు బేబీ అన్నాడు వెటకారంగా. అందరూ నవ్వుకున్నారు. వీళ్ళ మాటలకి లోపల నుండి 2 బయటకు వచ్చారు. రండి బాబు, నా పేరు నాగరాజు, నా భార్య రంగమ్మ. ఇక్కడ మీకు కావలసినవన్నీ చేసి పెట్టి ఇంటికి వెళ్ళిపోతాం బాబు అన్నాడు. ఆ వచ్చిన దంపతుల్లో మగ మనిషి.
అదేంటి ఇక్కడ ఉండరా అంది స్నేహ. లేదమ్మా అంటూ వాళ్ళ లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళారు. వెనకే వీళ్ళు కూడా వెళ్ళారు. చాలా పెద్ద హాలు, ఒక టీవీ, సోఫా సెట్టు, అంతా రిచ్ ఫర్నిచర్. హాల్లోంచి మెట్లు, పైన ఒక హాలు, బెడ్రూమ్స్, బయట పెద్ద బాల్కనీ, పైనుండి చూస్తే కింద పెద్ద గార్డెను, స్విమ్మింగ్ పూలు, అంతా చాలా బాగుంది. కోట్లకు అధిపతులైన వాళ్ళెవరో కాలక్షేపానికి కట్టించుకున్నట్టుగా ఉంది. అంతా చూసేలోపు వేడివేడి పకోడీ, అల్లం టీ తీసుకొచ్చింది రంగమ్మ. చూడ్డానికి పల్లెటూరు ఆమెలా ఉంది కానీ వంట మాత్రం అదిరిపోయింది. సాయంత్రానికి ఏం వంట చేయమంటారో చెబితే తొందరగా చేసి మేము వెళ్ళిపోతాం బాబు వెనకే అన్నాడు నాగరాజు. అదేంటి అంత తొందరపడుతున్నారు? ఇంకా 5:30గా అయింది. ఇక్కడ ఎవరూ లేకపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అన్నాడు రవి. మేమే బాబు, ఉదయాన్నే వచ్చేస్తాం. ఇల్లంతా శుభ్రం చేసి మొక్కలకు నీళ్లు పెట్టి వెళ్ళిపోతాం. రాత్రుళ్ళు నాయకు వచ్చి పడుకుంటాడు. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కావాల్సినవి వండి పెడుతూ ఉంటాం. సార్ డబ్బులు ఎక్కువ ఇస్తారని ఇక్కడికి వస్తాం కానీ వేరే ఎవ్వరూ ఇక్కడ పనికి ఒప్పుకోరు బాబు అన్నాడు నాగరాజు. ఎందుకు ఒప్పుకోరు అంది పూజ. ఎందుకంటే అని నసుగుతున్నాడు నాగరాజు. ఎందుకో నాకు తెలుసులే అన్నాడు వెంకట్. 7 గంటలకల్లా పనులన్నీ చేసి పెట్టి రేపు వస్తాం అని చెప్పి తొందరగా వాళ్ళిద్దరూ బయటపడిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ టాప్ టెర్రస్ పైకి వెళ్ళి చూస్తున్నారు. 7 గంటలకే అక్కడ మిడ్ నైట్లా ఉంది. లోపలే అనుకున్నారు వాళ్ళు. ఆ హౌస్ చుట్టూ చీకటి, పెద్ద పెద్ద చెట్లు, పుట్టలు తప్ప ఏమీ లేవు. మనిషి సంచారమే లేదు. ఇక్కడ ఏమి జరిగినా ఎవ్వరూ కాపాడలేరు. నిజంగానే భయంకరంగా ఉంది అనుకున్నారు. కింద హాల్లోకి వచ్చి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. వాళ్ళకి వాళ్లే జోష్ ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప వాతావరణంలో మాత్రం జోష్ లేదు. నిశ్శబ్దత ఉంది. రవి, కిరణ్, వెంకట్ ముగ్గురు బీర్లు తాగుతూ స్నేహకి, పూజకి డ్రింక్స్ ఇచ్చారు. మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్క వెంకట్ మాత్రం దెయ్యం ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. సడన్గా కరెంటు పోయింది. గట్టిగా అరిచింది పూజ. అబ్బా, ఎందుకే అలా అరిచావు? మేము ఉన్నాం కదా అంది స్నేహ. వెంటనే సెల్లో లైట్లు ఆన్ చేశారు అందరూ. అంత పెద్ద ఇంట్లో ఆ లైటింగ్ ఏపాటి ఓ మూలకు కూడా రావట్లేదు. కర్టెన్లు గాలికి కదులుతూ ఉన్నాయి. బయట కిటికీ పక్కగా ఎవరో వెళుతున్నట్టుగా నీడ కనిపిస్తోంది. అరే దెయ్యం దెయ్యం అని అరిచింది పూజ. దెయ్యమా? ఏది అని ముందు కొరిగాడు వెంకట్. ఇంతలో సారు అని పిలుస్తున్నారు ఎవరో. ఆ చీకట్లో తడుముకుంటూ వెళ్ళి డోర్ తీశాడు వెంకట్. గప్పున మందు వాసన కొట్టింది. ఫుల్గా తాగి ఉన్నాడు అతను. ఇక్కడ వాచ్మెన్ నువ్వేనా అని అడిగాడు రవి. తెల్లటి జుట్టు, గడ్డం బాగా పెరిగి, కళ్ళు తాగి తాగి ఉబ్బిపోయి ఎర్రగా ఉన్నాయి. చెప్పాలంటే వాడే ఒక దెయ్యంలా ఉన్నాడు. ఇక్కడ కరెంటు ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలియదు సారు. జాగ్రత్తగా పడుకోండి. అవసరమైతే నన్ను పిలండి, ఇక్కడే పడుకుంటాను అన్నాడు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు అంటున్నాడు. సెల్ ఛార్జింగ్ అవ్వకముందే మనం తిని పడుకోవడం బెటర్ అనుకుని భోజనం కానిచ్చేశారు అందరూ. స్నేహ, పూజ ఒక రూమ్లో, మగ పిల్లలు ముగ్గురు మరొక రూమ్లో పడుకున్నారు. కొంతసేపటికి రవికి మెలకు వచ్చింది. ఒళ్ళంతా చిరుచెమటలు. అబ్బా, ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో. అరే కిరణ్, ఆ విండో ఓపెన్ చేయరా, గాలైనా వస్తుంది అంటూ విండో కేసు చూసేటప్పటికి గుండె ఆగిపోయింది రవికి. అక్కడ ఎవరో నిలబడి వెళ్ళిపోమన్నట్టుగా సైగ చేస్తున్నారు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నట్టుగా స్పష్టంగా సైగ చేస్తున్నారు. అరే వెంకట్ లేరా, కిరణ్ లేవండ్రా అంటూ ఇద్దరిని కొట్టి లేపాడు. ఏమైందిరా, ఎందుకంత భయపడుతున్నావు అన్నాడు కిరణ్. విండో వైపు చూపిస్తూ అన్నాడు రవి. అప్పుడెవరూ లేరు. అదేంటి, నేను ఇందాక చూసేసరికి ఎవరో నిలబడి ఇక్కడి నుంచి మనల్ని వెళ్ళిపోమన్నట్టుగా సైగ చేస్తున్నారా అన్నాడు రవి. వాచ్మెన్ వచ్చి ఉంటాడురా, అసలే తాగి ఉన్నాడు అన్నాడు వెంకట్. అరే వాచ్మెన్ రావాలంటే ఇంట్లో నుంచే రావాలి. ఇది డూప్లెక్స్ హౌస్ అని మర్చిపోయావా అన్నాడు రవి. నిజమే రోయ్, మరి ఎవరై ఉంటారు అనుకుంటూ ఉండగా పూజ వాళ్ళ రూమ్ నుండి గట్టిగా కేకలు వినిపించాయి. అరే లేవండ్రా, వాళ్ళకేదో అయింది అని టార్చ్ లైట్ తీసుకుని వాళ్ళ రూమ్ దగ్గరికి పరిగెత్తారు. వీళ్ళు వెళ్ళేసరికి డోర్ తీసే ఉంది. పూజ, స్నేహ బెడ్ మీద ఓ మూలకు కూర్చుని వణికిపోతున్నారు. ఏమైంది అంటూ ముందుకు వచ్చాడు వెంకట్. బెడ్కి ఆపోజిట్గా చూపిస్తున్నారు ఇద్దరు. టార్చ్ అటువైపు వేశాడు. అంతే,
గట్టిగా అరవడం వీళ్ళ వంతైంది. అక్కడ ఒక అమ్మాయి నల్లటి ఆకారంలో జుట్టు ముందుకు వేసుకుని వీళ్ళకి అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుతూ ఉంది. ఆ దృశ్యం చూసేసరికి దెయ్యాలు హాంటెడ్ ప్లేస్లు అంటే ఇష్టమన్న వెంకట్ అందరికంటే ఎక్కువ వణికిపోతున్నాడు. సడన్గా కరెంట్ వచ్చింది. అంతా నిశ్శబ్దం. అందరూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. అక్కడ ఎవ్వరూ లేరు. అందరూ కొంచెం తేరుకున్నారు. పూజ మాత్రం కళ్ళు తిరిగి పడిపోయింది. పాపం తాను రానని చెప్పింది. వీళ్లే బలవంతంగా తీసుకొచ్చారు. అయినా మీరు డోర్ ఎందుకు తీసి పడుకున్నారు అన్నాడు రవి. నువ్వే కదా డోర్ కొట్టి వాటర్ బాటిల్ అడిగావు. నీకు బాటిల్ ఇచ్చి డోర్ వేయడం మర్చిపోయి ఉంటానురా అంది స్నేహ. నేను వాటర్ బాటిల్ అడిగానా? నేనెప్పుడొచ్చాను? పడుకున్నాక మీ అరుపులకే ఇటు వచ్చాం అన్నాడు రవి. డౌట్ లేదు, ఇది దెయ్యం పనే అనుకున్నారు. ఈలోపు ఎవరో చిన్నగా హమ్ చేసుకుంటున్న శబ్దం. భాష అర్థం కావట్లేదు కానీ కొంచెం హిందీకి దగ్గరగా ఉంది. ఇప్పుడెవరు పాడుతున్నారు అనుకుని అందరూ బాల్కనీలోకి వచ్చారు. టైం చూస్తే కరెక్ట్గా 3 అయింది. కింద గార్డెన్లో పెద్ద పెద్ద గజ్జెల శబ్దం, గాజుల గలగలలు. చేతిలో ఒక చిన్న కొమ్మ పట్టుకుని ఏదో హమ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంది ఒక అమ్మాయి. ఆమె డ్రెస్సింగ్ చూస్తే లంబాడీ అమ్మాయిలా ఉంది. అమ్మో, లంబాడీ దెయ్యం, పట్టుకుంటే వదలదు అని మా అమ్మ చెప్పింది అంది పూజ. లోపల అంత భయపెట్టి బయట అంత ప్రశాంతంగా పాడుకుందేంట్రా అన్నాడు కిరణ్. దెయ్యం భలే అందంగా ఉందిరా, హీరోయిన్లా అన్నాడు వెంకట్. అంతే. 2 చేతులు అతను మెడ పట్టుకుని పైకి లేపాయి. అది ఎవ్వరు ఊహించని సంఘటన. అసలు అది చూడడానికి కాదు కదా, మనసులో ఊహగా కాదు కదా, కలలో వచ్చినా సరే భయపడి చచ్చే సంఘటన. వెంకట్ ఊపిరాడక కళ్ళెదురుగా కొట్టుకుంటున్నాడు. ఎవరు పట్టుకున్నారో అర్థం కాక చూస్తున్న వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నాయి. పూజ, స్నేహ అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఎందుకంటే ఆ చేతులు చాలా బలంగా ఉన్న 2 మగ చేతులు కింద గార్డెన్లో నుంచి పైకి బాల్కనీలోకి సాగి ఉన్నాయి. ఏదో సినిమాలో చూస్తున్నట్టుగా ఉంది. కొంచెం ఉంటే అందరి గుండె ఆగిపోయేటట్టుగా ఉంది. కానీ వెంకట్ చచ్చిపోతాడేమో అనుకుంటూ భయపడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతడి అంగుళం అతడి దేహం పైకి లేస్తూనే ఉంది. కిరణ్, రవి సడన్గా వదిలేశాయి ఆ చేతులు. దబ్బను కింద పడిపోయాడు వెంకట్. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అయింది. వీళ్ళందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. కిందకి చూస్తే ఆ అమ్మాయి కనిపించలేదు. అంటే ఇక్కడ 1 కాదు 2 దెయ్యాలు ఉన్నాయన్నమాట అనుకుని పూజకి, స్నేహకి మొహం మీద నీళ్లు కొట్టి లేపి లోపలికి తీసుకొచ్చారు. ఎవరికీ మాటలు రావడం లేదు. అలాగే కూర్చుండిపోయారు. అది భ్రమ కాదు, ప్రత్యక్షంగా అంత సంఘటన జరిగేటప్పటికీ ఏం చెయ్యాలో తెలియలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్నారు. 6 అవ్వగానే కిరణ్, రవి బయటకు వచ్చారు. వెంకట్ అయితే స్పృహలో లేడు. అక్కడ వాచ్మెన్ లేచి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఏం సారు అప్పుడే లేచారు, రాత్రి పడుకున్నారా అని అడిగాడు. వాడు అడగడంలోనే ఏదో వెటకారం ఉంది. అంటే వీడికి అంతా తెలుసన్నమాట అనుకుని, నువ్వు పడుకున్నావా మరి అని అడిగారు. నాకు అలవాటే బాబు, అవి నన్నేం చేయవు అని నడుపు పరుచుకున్నాను. ఆ తర్వాత నేను తాగి ఉంటాను కదా బాబు, అలాగే పడుకుండిపోతాను అన్నాడు. ఏదో డబ్బులు కక్కుర్తి ఇక్కడ పని కొప్పుకున్నాను, లేకపోతే బతికున్నవాడు ఎవడు ఇక్కడ పనికిరాడు బాబు. ఇంకా ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు. నువ్వు మాట మార్చుకో, ఇక్కడ ఏదో ఉంది. రాత్రి మాకు చాలా అనుభవం అయింది, నీకంతా తెలుసు, చెప్పు అన్నాడు కిరణ్. చెప్తాను బాబు, చెప్పడానికే. అది నా మనవరాలు చమేలి, చాలా చక్కగా ఉండేది. ఈ అడవిలో పనిచేస్తూ వచ్చిన ఒక అబ్బాయిని ప్రేమించింది. మా తండాలో అమ్మాయి అలా చేతం తప్పని దాని అయ్య వాళ్ళిద్దరిని అన్యాయంగా చంపేశారు. బతుకు మీద ఆస్తి అరక ఆ ఇద్దరే దెయ్యాలై ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ ఇంటికి ఎప్పుడో కానీ ఎవరూ రారు. ఖాళీగా ఉన్న ఈ ఇంట్లో అవి చేరాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళని విడగొడతారేమో అని అవే భయపెట్టి వెళ్ళిపోయేలా చేస్తాయి. అంతే బాబు అన్నాడు. అంతేనా, ఎంత సింపుల్గా చెప్పారో ముసలాడా అనుకున్నారు 2 కుర్రాళ్ళు. దిమ్మ తిరిగిపోయింది విన్నవాళ్ళకి. 3 రోజులు ఎంజాయ్ చేద్దామని అక్కడే ఉందామని వచ్చిన వాళ్ళు ఒక్క రోజులోనే అక్కడి నుంచి
పెట్టే బేడా సర్దుకుని వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. ఎవ్వరి మొహాల్లోనూ కళాకాంతి లేదు. చాలా భయంకరమైన అనుభవాలతో, ఇంకెవరైనా చెప్తే నమ్మడానికి వీల్లేని విశేషాలతో, భయానకమైన జ్ఞాపకాలను వెంట వేసుకొని అందరూ భారమైన గుండెలతో వాళ్ళ లగేజీని కార్లలో సర్దుకున్నారు. ఆ 5 నిమిషాల తర్వాత, కొద్దిసేపటి తర్వాత వాళ్ళ కారు ఆ హాంటెడ్ ఫామ్ హౌస్ నుంచి దూరంగా రోడ్డు మీద తనదైనటువంటి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ హాంటెడ్ ఫామ్ హౌస్ నెమ్మదిగా కనుమరుగైపోయింది. ఇది ఫ్రెండ్స్ యథార్థ సంఘటన. నిజంగా చెబితే ఎవరూ నమ్మలేని సంఘటన. ఇది నిజంగానే జరిగింది అని మాత్రం చెప్పగలను. కనుక ఏ థ్రిల్ని వెతుక్కుంటూ వెళ్ళి సాగుకి అతి దగ్గరగా తమ జీవితాలను విసిరివేసుకొని, ఏ భగవంతుడి దయ వల్ల టైం బాగుండో బతికి బయటపడ్డ 5గురి కథ ఈ హాంటెడ్ ఫామ్ హౌస్. ఈ సంఘటన కూడా మీకు నచ్చిందని, మీరు లైక్ చేస్తారని, మరింతగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మన హర్రర్ విశేషాలను ప్రోత్సహిస్తారని, కథల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మీ ముందుకు వచ్చేదాకా బాయ్.